బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని లండన్లోని ఎన్ఆర్ఐలు జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాలా లేక బుల్డోజర్ రావాలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని కూడా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్డీపీసీ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నమ్మి గ్రామాల్లో మోసపోయినట్టుగా హైదరాబాద్ ప్రజలు మోసపోవద్దని సూచించారు. వాగ్దానాలు నెరవేరాలంటే ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అండ్ కాంగ్రెస్ పతనం జూబ్లీహిల్స్ నుండే మొదలైందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షులు హరి నవాపేట్, సత్యమూర్తి చిలుములు, రవికుమార్ రేటినేని, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, అలాగే కార్యదర్శులు మల్లారెడ్డి, సురేష్ గోపతి తదితరులు పాల్గొన్నారు. సో అందుకనే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ గెలవడం వల్ల కాంగ్రెస్కో లైక్ ఓడిపోవడం వల్ల కాంగ్రెస్కో గెలవడం వల్ల టీఆర్ఎస్కో వచ్చే లాభ నష్టాల కంటే మనం ఈ గెలవడం వల్ల మనకు ఈ ఎన్నిక మనం జూబ్లీహిల్స్లో గెలిస్తే ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్ 6 గ్యారంటీలు 420 ఈ హామీలు ఏవైతే ఈ మోసపూరిత వాగ్దానాలు ఏమన్నాయో అవి నెరవేర్చే విధంగా వాళ్ళ మీద మనం ప్రెషర్ పెట్టాల్సి. సో విజ్ఞులైన నా హైదరాబాద్ ప్రజలారా, ఇప్పుడు మీకు ఈ కాంగ్రెస్ పార్టీని చెంప మీద కొట్టే ఒక అవకాశం మనకు వచ్చింది. సో డెఫినెట్గా మీరు ఆలోచించి, ఎందుకంటే మొన్న కూడా మన బీఆర్ఎస్ పార్టీకే మన గత 10 సంవత్సరాల అభివృద్ధిని చూసి ఓటేయడం జరిగింది. మళ్ళొక్కసారి మన రామరాజ్యం రావాలంటే డెఫినెట్గా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి విజ్ఞులైన ప్రజలకు మేము ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నుంచి మేము ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నాము. తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీహిల్స్లోని తెలంగాణ ప్రజలకు కూడా ఇదొక మంచి అవకాశం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఏమనుకుంటున్నారో అనే ఒక ఆలోచనని తెలియజేయాలంటే అక్కడ ప్రశ్నించే గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.